వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైఎస్ షర్మిల అంటే షర్మిల గారు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఏదో ఒక విమర్శలు చేస్తూ ఉండదు. అది కూడా అనవసరమైనటువంటిది కదా, పాయింట్ టు పాయింట్ మాత్రమే మాట్లాడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించాలి అనేసి చెప్పిన దానికి సంబంధించి అసలు షర్మిల గారు ఏమన్నారు, ఎటువంటి కామెంట్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అని తెలుసుకునే ముందు మీరు కనుక షర్మిల గారి అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఇక జగన్ అన్న అంటే జగన్ అన్న రీసెంట్గా మనం చూసాం, ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేశారు. అక్కడ సంఘీభావం కూడా అంటే ఆ ధర్నాకు చాలామంది సంఘీభావం ప్రకటించాలని కూడా కోరుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా షర్మిల గారు అయితే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు కొన్ని ప్రశ్నలు అయితే అడిగారనమాట. ఈ మేరకు ఆమె ఏమన్నారు అంటే ఆమె ఎక్స్ వేదికలో కూడా పెట్టుకొచ్చారు, అంటే ట్విట్టర్లో కూడా ఆ పోస్ట్ అయితే పెట్టారు. అంటే పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకు నీకు సంఘీభావం తెలపాలా, లేకపోతే వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పురివినందుకు నీకు సంఘీభావం తెలపాలా, లేకపోతే 5 ఏళ్ల పాటు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకొని విభజన హక్కులు ప్రత్యేక హోదా వారికి తాకట్టు పెట్టినందుకు సంఘీభావం తెలపాలా, లేక మణిపూర్ ఘటన పైన ఇన్నాళ్ళు నోరెత్తని మీకు ఉన్నట్టుండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందనేసి కూడా చెప్పుకోరావడం, విపక్షాలు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంలో బీజేపీకి మద్దతు ఇచ్చావు కదా, ఇప్పుడు వైఎస్ఆర్ వ్యతిరేకించినటువంటి మతతత్వ బీజేపీకి జైకొట్టావు కదా, మరి మణిపూర్ ఘటన పైన కూడా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా అంటూ కూడా ప్రశ్నించింది. అయితే మీ నిరసనలో నిజం లేదనేసి కూడా కాంగ్రెస్ పార్టీ అందుకే దూరంగా ఉంది, అందులో జగన్ స్వలాభం తప్ప రాజకీయ ప్రయోజనం కోసం తప్ప మిగతా ఏది కూడా కాదు, మిగతా అంతా శూన్యం అనేసి కూడా ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి షర్మిల గారు చెప్పుకొచ్చారు. అయితే అందుకే మీ యొక్క ప్రయోజనం ఏ విధంగా లేదు, మీ శూన్యంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సంఘీభావం తెలపలేదు అని కూడా చెప్పుకొచ్చారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోదా, ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు అని కూడా షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి సెటైరికల్గా అయితే మాట్లాడారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వీడియోల కోసం తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.